దాదా కేల్కర్కు తమ్ముడు ఉన్నాడు. అతని యొక్క కుమారుడే ఈ యొక్క బాబు. షిరిడిలో చక్కగా సేవలు చేసేవాడు ఈ బాబు. ఆ అబ్బాయికి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. చిన్న వయసులోనే ప్రాణం విడిచిపెట్టాడు. షిరిడి అంతా కూడా బోరున ఏడ్చింది. ఇంత సేవ చేయించుకున్నాడు ఈ బాబా, కరుణా కటాక్షం లేదు ఈ బాబాకు, అసలకు దయ లేదు. ఎవరెవరికో ఏదేదో చేస్తూ ఉన్నాడు, సర్వసమర్థుడు. అటువంటప్పుడు ఆ బాబును కాపాడవచ్చు కదా అని రకరకాలుగా బాబాను విమర్శించారు. చివరికి దాదా కేల్కర్ కూడా బాబా మీద అలిగాడు. ఎవరో పనికి మాల వాళ్ళకంతా ఏదేదో చేస్తూ ఉంటాడు ఈ బాబా. నా బాబుకి ఏం చేశాడు? వాడు చనిపోయినాడు, ఆ అమ్మ విధురాలయ్యింది, ఆ పిల్లల గతి ఏమిటి అని బాధపడ్డాడు, కోపపడ్డాడు ఈ యొక్క దాదా కేల్కర్. గురువుని సేవించాడు, చనిపోయినాడు. మరి ఏం జరిగింది అని అంటే చూడండి, ఇక్కడ రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ రంగం అని అంటే, ఈ సౌభాగ్యవతి నా బాబుకు తల్లి అంటున్నాడు. అంటే వితిన్ మనసులో నా బాబును మళ్ళీ ఈ మసీదులోకి తీసుకొని వస్తాను అని బాబా యొక్క ఆంతర్యం. కానీ ఈ మాటలు ఎవరికి అర్థం కాలేదు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా బాబా చెప్పినట్లు సంవత్సరం లోపల నువ్వు బిడ్డతో వస్తావమ్మా అని ఆశీర్వాదం ఇచ్చారు బాబా వారు. బాబా చెప్పినట్లుగానే 12 నెలల లోపల 1912వ సంవత్సరంలో నా బిడ్డను తీసుకొని షిరిడికి రావడం జరిగింది ఈ యొక్క శ్రీమతి ప్రధాన్. ఎంతటి సన్నివేశం అంటే ఇది! అసలకు షిరిడి సాయి సచ్చరిత్ర అంతా ఒక ఎత్తు, ఈ సన్నివేశం ఒక ఎత్తు. ఎందుకంటే ఇటువంటి సన్నివేశం, ఒక చనిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ మరొక గర్భములో ప్రవేశపెట్టినటువంటి మహాయోగి ఏ యుగములో లేడు సాయి తప్ప అని ఘంటాపదంగా చెప్పవచ్చు. సరే, బాబా రక్షించలేదు అని బాధపడ్డారు. ఆ కుర్రవాడు చనిపోయాడు, కర్మకాండ చేశారు, ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఆఫ్టర్ వెరీ ఫ్యూ మంత్స్ ఏం జరిగిందంటే, బిడ్డను ఎత్తుకొని వచ్చింది శ్రీమతి ప్రధాన్. వెంటనే ప్రధాన్ అన్నాడు, భాయి, బాబా మనకి ఈ బిడ్డను ప్రసాదించాడు కాబట్టి మనము నామకరణం కూడా బాబా చేతనే పెట్టిద్దాము అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. చూడండి ప్రేమ బంధం ఏ విధంగా ఉంటుందో. వాళ్ళకు నచ్చిన పేరు పెట్టడం కాదు, ఆ బిడ్డనిచ్చింది ఎవరు? బాబా ఇచ్చాడు. అందుకే ప్రధాన్ అన్నాడు, బాబా ఏం చెబుతాడో ఆ పేరు అదే పెడదాం, మన సొంత బుద్ధి వద్దు అన్నాడు ప్రధాన్. అలాగేనండి అంది శ్రీమతి ప్రధాన్ కూడా. అలా చెప్పిన తర్వాత ఆమె ఇంకో కోరిక కూడా కోరింది ప్రధాన్ను. చూడండి, అద్భుతమైనటువంటి కోరిక ఇది. నేను అనుకోవడము, బాబాను ప్రత్యక్షంగా సేవించినటువంటి స్త్రీమూర్తులు ఉన్నారు. బైజాబాయి, రాధాకృష్ణమాయి, లక్ష్మీబాయి సిందే, చంద్రాబాయి, తారాబాయి, వీళ్ళంతా ఉన్నారు. కానీ వీళ్ళని క్రాస్ చేసి ఒక అద్భుతమైనటువంటి మహాపీఠములో ఈమె శాశ్వత కీర్తిని పొందేటువంటి ఒక కార్యాన్ని ఈమె చేసింది. ఏమిటంటే, వాళ్ళ సాంప్రదాయంలోన బిడ్డ పుట్టిన వెంటనే చీర యొక్క కొంగులోన గోధుమలు, కొబ్బరికాయ, పూలు, పండ్లు మూట కట్టుకొని మామ ముందర దాన్ని విప్పాల, లేదా మామ యొక్క కులదైవం ముందర దాన్ని విప్పాల. రెండే ఉంటాయి, మామ ముందు కానీ మామ కులదైవం ముందు కానీ. వెంటనే శ్రీమతి ప్రధాన్ అన్నదట, ఏమండి, నాకు మామ వద్దు, మామ యొక్క కులదైవము వద్దు, ఈ బిడ్డను నాకు ప్రసాదించింది ఎవరు? ఆ మహితాత్ముడు. కాబట్టి నేను ఆ విప్పేదేదో ఆ బాబా ముందరే విప్పుతాను, నేను షిరిడికి వెళ్తాను అన్నదట ఈ యొక్క శ్రీమతి ప్రధాన్. మరి దీని అర్థం ఏమిటో తెలుసునా? కొంగు ముడిని విప్పడం అంటే సాయిని కులదైవంగా చేసుకున్నది. అది సాయి మామ కాదు. అక్కడ 2 కండిషన్లు ఉన్నాయి, ఐదర్ మామ ఆర్ మామ యొక్క కులదైవం. అందుకే ఆమె ఏం చేసిందంటే,
సాయిని తీసుకెళ్ళి కులదైవం ప్లేసులో పెట్టింది. కులదైవంగా తాను డిసైడ్ చేసుకున్నది. ప్రధాని కూడా ఎంతో సంతోషపడ్డాడు. 2 months తర్వాత చూడండి, కాన్పు అయింది ఆమె. 2 నెలల తర్వాత ఆమె బిడ్డను తీసుకుని వచ్చింది. అది 1912. బిడ్డను తీసుకొని ఇవన్నీ కూడా కొంగులో కట్టుకొని అక్కడ షిరిడీకి రావడం జరిగింది. ఇక వాళ్ళు కొన్ని క్షణాల ముందర మసీదులో కాలు పెడతారు అనగా బాబా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉన్నాడట. చూడండి, బాబా ఉన్నట్లుండి ఉల్లాసంగా ఉండేవాడంట, ఉన్నట్లుండి రుద్రులాగా ఉండేవాడట. 2 బాబా దగ్గర ఉండేవి. అంటే ఎవరైనా ప్రేమించేటువంటి శిష్యులు కనుక వచ్చారనుకోండి, ఆయన ఎంతో ఉల్లాసంగా ఉండేవాడట. కోరికల కోసము, స్వార్థం కోసము, మోహంతో వచ్చేవాళ్ళు కనుక వస్తూ ఉంటే ఆయన చాలా కోపంగా చిరాగ్గా ఉండేవాడట. ఎప్పుడైతే వాళ్ళు మసీదులో కాలు పెడుతూ ఉన్నారో బాబా ఎంతో ఉల్లాసంగా ఉంటూ, అరే ఓ పల్లెని తీసుకొని రండి అన్నారంట. ఆ పల్లెని తీసుకొని వచ్చి బాబా ముందర పెట్టారు. పెట్టినటువంటి కొన్ని క్షణాలకే చూడండి వీళ్ళంతా కూడా లోపల కాలు పెట్టారు. అలా మా పైకి రాగానే, భాయి ఈ పల్లెంలో అన్ని తెచ్చిపెట్టు అని చెప్పేసి బాబా చెప్పడము, బాబా ముందరనే ఆమె కొంగు ముడి విప్పి అవన్నీ కూడా పల్లెంలో పెట్టి బాబాకు నమస్కారం చేసిందంట. బాబా ఈ రోజు నుంచి నీవే నా కులదైవము అని బాబా యొక్క పాదాల మీద ఆమె పడిందట. వెంటనే తన యొక్క బిడ్డను తీసి బాబా చేతిలో పెట్టింది. పెట్టి, బాబా ఈ కుర్రవాడికి ఏం పేరు పెట్టమంటారు అన్నాడు ప్రధాన్. వెంటనే బాబా అన్నారు, వీడికి బాబు అని పెట్టండి అన్నాడు. ఎందుకు తెలిసినా ఆ చనిపోయిన బాబే మళ్ళీ బాబుగా వచ్చాడు. అందుకే బాబా అదే పేరును డిసైడ్ చేశాడు, బాబు అని పెట్టండి అన్నాడు. సంతోషపడ్డారు. అంతేకాకుండా చూడండి, ఆ బిడ్డని బాబావారు ఇలా ఎత్తుకొని ఈ సన్నివేశాన్ని ఇద్దరు రాశారు. చూడండి, ఇటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని హేమత్ పంతు రాయలే, బివి నరసింహస్వామి రాశాడు ఇది. ఎందుకంటే స్వయంగా ఆమె చెప్పడం జరిగింది బివి నరసింహస్వామితో ఇంటర్వ్యూలోన. ఎప్పుడైతే ఆమె బాబావారు ఈ విధంగా అయితే ఆ బిడ్డను ఎత్తుకొని చూడండి స్వయంగా ఇలా అన్నారట, బాబు కోడంగేలా హేలాస్ మల కంటాలాస్ హోతాస్ కాయ్ అని మరాఠీలో మాట్లాడాడట. ఒక్క ముఖార్థం కాల తెలుగులో చెప్పండి అంటున్నారా. బాబు ఎక్కడికి వెళ్ళావు, నాపై కోపం కలిగిందా, నాపై విసుగు చెందావా అని మరాఠీలో మాట్లాడుతున్నాడంట. చూడండి, బాబు ఎక్కడికి వెళ్ళావు, నాపై కోపం వచ్చిందా, విసుగు చెందావా. ఆ మాటల్లో ఎంత బరువుందో తెలుసునా. ఎందుకంటే అన్ని తెలిసినటువంటి వాడు. అక్కడ చనిపోయినాడు ఆ కుర్రవాడు, ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు బాబాను. ఆ కుర్రవాడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు మరి, ఏ లోకానికో వెళ్ళలేదు. ఇదిగో బాబావారు రంగం సిద్ధం చేశారు. శ్రీమతి ప్రధాని యొక్క గర్భాన్ని బాబావారు ఎంచుకున్నారు. మరి 9 మాసాలు అక్కడ ఉన్నాడు. మరి తాను ఎంత వేదన అనుభవించి ఉంటాడు, 9 మాసాలు ఎంతటి దుర్భర వేదన అనుభవించి ఉంటాడు. అందుకని బాబా అంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నాపై కోపం వచ్చిందా, నిన్ను రక్షించలేదని నీకు కూడా మీ బంధువులాగే ఈ షిరిడి ప్రజల్లాగే నాపై నీకు కోపం వచ్చిందా నాయన, నువ్వు విసుగు చెందావా అని బాబావారు చెప్పడం జరిగిందంట. ఇదే సన్నివేశాన్ని కపర్తే కూడా తన డైరీలో రాయడం జరిగింది. ఇది అద్భుత సన్నివేశం. కపర్తే ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇచ్చాడు. బాబా అన్నారట, అక్కడ ఏ సమయంలో ఆమె అయితే కాన్పు అవుతుందో బాంబేలోన, చూడండి అదే సమయంలోన బాబావారు మసీదులో కూర్చొని చాలా గంభీరంగా ఉన్నారట. ఆ ప్రధానకు
2 పిల్లలు పుడతారు, అంటే కవలలు పుడతారు. అందులో ఒకడు చనిపోతాడు, ఒకడు మిగులుతాడు. ఆ బాబు వస్తాడు అన్నారట బాబావారు. ఎగ్జాక్ట్గా శ్రీమతి ప్రధానికి ఏం జరిగిందంటే 2 కొడుకులు పుట్టారు, అంటే కవలలు పుట్టారు. ఆ కవలల్లో ఒకడు చనిపోయాడు, 2వ కుర్రవాడు బతికాడు. ఆ కుర్రవాడే ఈ బాబు. సరే, ఆ బాబుని తీసుకొని ఎంతో ఆనందంతో బాబావారు ఈ మాటలు చెప్పి ₹2 ఇచ్చి బర్ఫీ లేకో అన్నారంట. ఆ బర్ఫీ తీసుకొని వచ్చారు, తానే స్వయంగా ఇచ్చాడట. చూడండి,